సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై జరిగిన దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలన్నారు మందకృష్ణ మాదిగ. ఇక పోలీస్ శాఖ సుమోటోగా కేసు నమోదు చేసి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కంటోన్మెంట్ నియోజకవర్గం డిమాండ్ గాయత్రి గార్డెన్లో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. 10 రోజుల పాటు జిల్లా మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరైనా ఉండి దాడి చేయించారా అనేది లోతైన పరిశీలన జరగాలన్నారు మందకృష్ణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అదే సమయంలో పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని సుమోటోగా తీసుకోవాలి. తను వ్యక్తిగా తనే దాడికి పాల్పడ్డా లేదా ఆయన వెనక ఇంకెవరైనా ఉన్నారా, దాడి చేసిన వ్యక్తి వెనక ఇంకెవరన్నా వెనుక ఉండి దాడి చేయించారా, ఈ విషయం లోతైన పరిశీలన చేస్తే తప్ప వాస్తవాలు ఏందో బయటికి రావు. ఈ విషయంలో మేము స్పష్టం చేస్తున్నాం, గౌరవ చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని దేశంలో ఉండబడే దళితులందరి మీద జరిగిన దాడిగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి